ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచార కార్యక్రమాల్లో, ప్రచార సభల్లో వారి సూపర్ 6ని పదే 10 సార్లు ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఆ రోజు మేము ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇస్తుంది 15,000, ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి 15,000 మాత్రమే ఇస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 అన్నాడు లేదా? కానీ జీవో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు లేకెత్తాయి. సరే ఇస్తారా లేదా అనేటువంటి పక్కన పెడదాం. కొన్ని అనుమానాలకి కూడా ముఖ్యమంత్రి గారి సమాధానం నిన్న చెప్పుంటే కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యేవి. అందులో క్లియర్గా జీవో నెంబర్ 29లో పిల్లల్ని పంపించేటువంటి తల్లికి 15,000 రూపాయలు చెప్పున అని చెప్పి ప్రకటన అందులో జీవోలో మెన్షన్ చేస్తూ దాని మీద ఒక జీవోని విడుదల చేశారు. అక్కడ అనుమానం అనేటువంటిది ప్రజల్లో ఒక అనుమానం, ఒక ఆందోళన అనేటువంటిది గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర ప్రజల్లో ఉంది. ముఖ్యంగా పేదవాళ్ళలో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా అమ్మఒడి అందుకున్నటువంటి కుటుంబాల్లో ఈరోజు ఆందోళన అనేటువంటిది ఉంది. అదేంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అని చెప్పారు కదా, మరి ఇప్పుడు 15,000 రూపాయలు తలిగిస్తానని చెప్పని అంటున్నారు అనేటువంటి అనుమానం నిన్న రాయవరంలో, భోగాపురంలో, మెట్రిక్ జోన్లో, తర్వాత ఎయిర్పోర్ట్లో ఇన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశాలు పెట్టినట్టుగా చూశాను. కనీసం 3 ప్రాంతాల్లో అన్నా వారు మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి. ఎక్కడా కూడా దానికి ఈ అనుమానం ఉందనేటువంటిది నిన్నటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు? ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. అంటే ఏ రకంగా వారు ప్రచారం చేశారో, ఆ ప్రచారంలో ఏం చెప్పారో ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు వారి ఎన్నికల ప్రచారం ఏ రకంగా ప్రచారం చేశారో ఒక్కసారి వినండి మీరు. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా, పాంప్లెట్ చూసారా, ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకి 1,500, సంవత్సరానికి 18,000. మీ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి 15,000, ఈ బాబుకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. ఎంతమంది పాపలు అంటే అట్లా చదువుకున్న వాళ్ళందరికీ చెట్టుకి కూడా 15,000 వస్తుంది. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది. ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఏమన్నా మన పెద్దోళ్ళు ఉంటే 4,000 పింఛన్ వస్తుంది, వికలాంగులు ఉంటే 6,000 వస్తుంది. వాళ్ళ ఇంటికి పుట్టుకొచ్చిస్తాం వాలంటీర్ ద్వారా, ఏం ఇబ్బంది లేదు. ఏమ్మా ఎక్కడ పెట్టాలండి? ఇంకోసారి వింటారా? బాగుంది, విన్నాం. హలో, వినిపిస్తుంది. ఇంకొకసారి మళ్ళీ మొదటి నుంచి పెడతాను. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా, పాంప్లెట్ చూసారా, ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకి 1,500, సంవత్సరానికి 18,000. మీ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ బాబుకి 15,000, ఈ బాబుకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. అదే అక్కడ దాకుంది ఆ పాపకి, అదిగో కడుపులో బెడ్ ఉంది ఆ పాపకి. ఇలాగ రకరకాలైనటువంటి ప్రచారాలు. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కొన్ని ప్రచార సభల్లోనైతే మితిమీరి అవసరమైతే ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. నేనేమి మీతో చెప్పాలన్నటువంటి విషయాలు కాదు, వారు మాట్లాడినటువంటి మాటలు కొన్ని ప్రచార సభల్లో అవసరమైతే ఇంకా నేను ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఒక బిడ్డతోనే సరిపెట్టుకోమని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పాను. కానీ ఇప్పుడు అలా కాదు, మీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు కనండి, అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తానని చెప్పాడు. అంటే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేసి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు శాసనసభ్యుడు అభ్యర్థిగా వారు ప్రచార కార్యక్రమంలో ఇలాగా అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ప్రచారాలు చేసి కనబడినటువంటి ప్రతి బిడ్డకి డబ్బిస్తామని చెప్పి ఆ తల్లిని మోసం చేసి ఈరోజు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను అమలు చేయట్లేదని అనట్లా, అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఉచిత ఇసుక అన్నారా లేదా? ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం? డిపోల దగ్గర ఇసుక ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోవడం అని చెప్పని అనుకున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేంద్రేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు 1,400 రూపాయలు అంట. అంటే 1,394 బాటా రేటు.
1394 టన్నుకి. ఇసుక ఫ్రీయే, మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరిస్తారు? సేనరేజ్ ఛార్జెస్ ఎవరిస్తారు? ఇవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా, బస్సు ఫ్రీయే, సీటుకి డబ్బు కట్టాలి, అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి, కరెంటు ఛార్జీలు పెంచాం, కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు, ఆయన ఇస్తారు నాణ్యమైంది, ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి. తల్లికి వందనం ఒక తల్లికి మాత్రమే, మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్లి చేసుకోమంటాడేమో, 15,000 కావాలంటే. ఈ రకరకాలైనటువంటి కండిషన్స్ ఇవన్నీ చెప్పారా జనానికి ముందు?